హాయ్ అండి, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. నేను డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్పి కాలనీ. ఎందుకు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ లో మేల్ ఫ్యాక్టర్ అనేది ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద కేసెస్ లో కనిపిస్తుంది. దీని కొరకే ఫస్ట్ మనం కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి అని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శాంపుల్ ఇవ్వడానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది, వాల్యూమ్ ఎలా వస్తుంది, ఇంట్లో కౌంట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, మొటిలిటీ అంటే కదిలే స్పర్మ్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా, నార్మల్ ఫార్మ్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో సెమెన్ అనాలిసిస్ ని చూడటం జరుగుతుంది. దీంట్లో ఎందుకు అసలు సెమెన్ అనాలిసిస్ లో మనకి ఇష్యూస్ కనిపిస్తాయి అంటే చాలా కాజెస్ ఉంటాయి. ఫస్ట్ కాజ్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండి. ఎన్విరాన్మెంట్ లో ఉండే రేడియేషన్ కానీ కెమికల్స్ కానీ సెమెన్ మీద త్వరగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే గొనాట్స్ గ్యామెట్స్ అనేవి సెన్సిటివ్ స్ట్రక్చర్స్, సో బాడీ మీద ఎఫెక్ట్ మనకి త్వరగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ జెనెటిక్ ఇష్యూస్. ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రన్ అవుతుంటే కూడా వీటిలో ఇష్యూస్ కనిపిస్తుంటాయి. థర్డ్ థింగ్ వచ్చి ఎక్సెస్ గా హీట్ ఎక్స్పోజర్, వేడికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం. యూజువల్లీ స్క్రోటమ్ బాడీలో బయట ఉండడానికి గాడ్ ఎందుకు క్రియేట్ చేశారంటే స్క్రోటమ్ ఎక్కువ టెంపరేచర్ ని తట్టుకోలేదు కాబట్టి. మన బాడీ టెంపరేచర్ 37 degrees సెంటిగ్రేడ్, దాన్ని కూడా మన స్క్రోటమ్ తట్టుకోలేదు అనుకుంటే బయట ఎక్సెస్ టెంపరేచర్ అంటే కొంతమంది ప్రొఫెషనల్ గా వర్కర్స్ ఉంటారు, కోల్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువసేపు ల్యాప్టాప్ దగ్గర పెట్టుకునే వాళ్ళు కానీ, వీళ్ళు ఎక్కువ టెంపరేచర్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు. దాని వల్ల స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ థింగ్, కొంతమంది పెస్టిసైడ్స్ తోటి కెమికల్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ అని, డయాబెటీస్ అని ఇష్యూస్ ఉంటాయి, వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా కాజెస్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఏ కాజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ గా డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేసుకోవడము, అండ్ అడిక్వేట్ గా స్లీప్, ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకోవడం. దాంతో పాటు ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్ వాడుకోవడము. ఇవన్నీ వాడుకొని మనం సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేసి చూస్తాము. అయినా కూడా స్పర్మ్ కౌంట్ కంట్రోల్లోకి రావట్లేదు అనుకున్నప్పుడే అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది.